గురుదేవా గురుదేవా గురుదేవులకు జై! గురుదేవులకు జై! గురుదేవులకు జై! గురుదేవులకు జై! గురుదేవులకు జై! లభించినది, నాకు సంజీవని మంత్రం ప్రాప్తించినది. ఇక మిమ్ములను ఏ మృత్యువు దరిచేరదు. ఒకవేళ వచ్చినా మిమ్మీ మంత్రం చేత పునర్జీవితుణ్ణి చేస్తాను. నా ప్రియ శిష్యులారా, మన అదృష్టం పండినది, నా తపస్సు సఫలీకృతమైనది. ఇక దేవతలపై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైనది. నేనెన్నో సంవత్సరాలుగా దేనికోసం నిరీక్షిస్తున్నానో ఆ ఘడియలు సమీపించినవి. సావధానులు కండి, దేవలోక వాసులారా, సావధానులు కండి. ఓ దేవతలారా, అతీత శక్తి నాకు లభించినది. నాకు లభించిన ఈ శక్తికి తిరిగేయలేదు. మీరు నాకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మీరు నా కోపాగ్ని నుండి ఎన్నటికీ తప్పించుకోలేరు. గురుదేవులకు జై! 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 ప్రణామములు గురుదేవ. యశస్వీ భవ. రండి మాత. ఆశీనులు కండి గురుదేవ. రండి మాత. మహారాజా, ఆ కన్యే మన రాజగురువు అనుష్ఠానాన్ని భగ్నం చేయటానికి ప్రయత్నించింది. అవును గురుదేవ, ఈ కన్యే తమ అనుష్ఠానాన్ని నిరోధించి తమ ప్రాణం తీయాలనుకున్నది. నాకు తెలుసు. కన్యా, నీ అపరాధాన్ని అంగీకరిస్తున్నావా? అవును, నా అపరాధాన్ని అంగీకరిస్తున్నాను. అయితే నీ అపరాధానికి శిక్ష తప్పదు. సైనికులారా, ఈమెను బంధించండి. ఆగండి. ఈ దేవకన్యే నా అనుష్ఠానమును భంగపరిచే ప్రయత్నము చేసినది. ఈమె నా పట్ల అపరాధము చేసినది.
అందువల్ల ఈమెను శిక్షించడానికి నాకొక్కడికి మాత్రమే అధికారం ఉన్నది, మరెవరికీ లేదు. ప్రశ్నించవలసిన అవసరం ఏమున్నది గురుదేవా? ఈమె రాచకన్య, పైగా సభలో తాను అపరాధిని అంగీకరించినది. ఈమె పట్ల ఎలా వ్యవహరించినా శత్రుకన్యగా భావించి అది జరగాలి. కాదు, న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నట్టుగా అపరాధి తన వాదన వినిపించడం ద్వారా తనను రక్షించుకునే అవకాశం పూర్తిగా ఇవ్వవలసి ఉన్నది. ఈ అపరాధి యొక్క అధికారమును ఎవరూ కాదనలేరు. ఇంద్రకుమారి, ఇంద్రుని కుమార్తె జయంత, అవును, ఈమె దేవేంద్రుని పుత్రి జయంతి. తపస్విని వేషం ధరించి నా అనుష్ఠానాన్ని భంగం చేయాలని వచ్చినప్పుడే నేనీమెను గుర్తించాను. అది సత్యమే కావచ్చు. అయినా ప్రాణాలతో విడిచిపెట్టడం శ్రేయస్కరం కాదేమో గురుదేవా. ఆ నిర్ణయం తీసుకోవలసింది నేను. దేవి జయంతి, నీకు తెలుసు ఈ సభా ప్రాంగణంలోకి రావడం నీ ప్రాణాలకి అపాయకరమని. నీవెలాగో ప్రయత్నించి తప్పించుకుని వెళ్ళావు. మళ్ళీ ఇక్కడికొచ్చి నీ జీవితానికి కోరి ముప్పెందుకు తెచ్చుకున్నావు? గురుదేవా, నేనప్పుడు తప్పించుకున్నది నిజమే. కానీ నేనిప్పుడు నా దుష్కర్మ నుండి తప్పించుకోలేకపోతున్నాను. అది నా హృదయాన్ని, మనసుని దహిస్తున్నది. మరి నీవు ఆ దుష్కర్మను ఎందుకు చేశావు? నా బాధంతా తమ అనుష్ఠానం సఫలమైతే నా పితృదేవుల శక్తికి సవాల్ ఎదురవుతుంది. పితృదేవులపై నాకున్న ప్రేమ నన్ను ఈ దుష్కార్యానికి పురికొల్పినది. పితృదేవునిపై ప్రేమ స్వాభావికము, ఒక మహాపవిత్ర భావన. అందులకు నీకు పశ్చాత్తాపమెందులకు దేవి? నేను తమ అనుష్ఠానాన్ని భంగపరచుటకు చేసినదంతా నా పితృదేవునిపై ప్రేమ పర్యవసానమే. కానీ తర్వాత పరిణామాలే నన్నెంతో కలవరపరిచాయి. నేను తమ నేత్రాల నుండి, నాసుక నుండి, తమ ముఖం నుండి స్రవించే రక్తాన్ని చూశాను. అప్పుడు నా ఆత్మ ఎంతో క్షోభించింది. అయితే ఈ కారణం చేత నేను నన్ను రక్షించాలనుకున్నావా? అవును గురుదేవా, అందుకు నేనెంతో బాధపడుతున్నాను. ఇది నిలువున నన్ను దహిస్తున్నది. ఆ బాధే నన్నిక్కడికి రప్పించినది. సాధారణ పరిస్థితిలో అయితే దేవేంద్రుడి పుత్రిగా నీపై ఎలాంటి సానుభూతి ఉండేది కాదు. కానీ నీవు నీ అపరాధాన్ని గ్రహించి సానుభూతి పొందావు. నీ హస్తమే అపరాధము చేసినది, కానీ నీ మనసు కాదు. నీవు సత్యము పలికిన హృదయాన్ని జయించావు. ఎందుకంటే సత్యము యొక్క పరిణామం తెలిసిన వారు సత్యమునే పలుకుతారు. అందువలన వారు అవశ్యం ఆదరణకు పాత్రులవుతారు. అందుకే నీ అపరాధానికి నేను క్షమిస్తున్నాను. అపరాధాన్ని క్షమించవచ్చును గురుదేవా, కాని పాపంను కాదు. అయితే ఏం చేయాలనుకున్నావు? తమరు ప్రసాదించే క్షమ నాలో అపరాధ భావాన్ని తొలగించవచ్చును. కాని నేను చేసినది అపరాధమే కాదు, పాపము చేశాను. ఆ పాపం నా మనసును అంత సులువుగా విడిచిపెట్టదు. అందుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుని తీరాలి. నేను నీ అభిమతాన్ని గౌరవిస్తున్నాను దేవి. నీ అభిప్రాయం ప్రకారం ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే, దానివలన శాంతి లభిస్తుందని అనిపిస్తే నీ ఇష్టం. ఆ అధికారం నీకే ఇస్తున్నాను. ప్రాయశ్చిత్తాన్ని నీవే నిర్ధారించుకో. నేను నిర్ధారించుకున్నాను గురుదేవా. ఏ విధంగా? నేను తమకు శారీరక కష్టం కలిగించి తమ ప్రాణం తీయాలనుకున్నాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం సేవా సమర్పణల మూలంగానే జరగాలి. అదెప్పుడు సంభవం అంటే తమరు అంగీకరిస్తేనే. నా అంగీకారమా? ఎందుకు? నా ప్రతిపాదన, నా వినతిని మన్నిస్తే. దేవి, నీ సంకేతమేమిటో నాకు తెలియడం లేదు. స్పష్టంగా తెలియజేయి. నేను ఆ జన్మాంతం తమ సేవలో, తమ సాన్నిధ్యంలో
తమకు సమర్పించుకోవడానికి తమ ధర్మపత్నిని కావాలనుకుంటున్నాను. ఏమిటి? నీవంటున్నది ఏమిటో తెలుసా? బాగుగా తెలియను గురుదేవా, కాని తెలియవలసినది తమరు నా ప్రతిపాదన మన్నించారా లేదా అనే. కానీ దేవి, నా ప్రశ్నకు సమాధానం కానీ కాదు, అవును లేక కాదు, వీటిలో ఏదో ఒక సమాధానం కావాలి. తమరి మౌనము నా ప్రశ్నకు సమాధానం కాదు గురుదేవా. దేవి, నీవేం మాట్లాడుతున్నా నీ పట్ల మాతృభావనే కలుగుతున్నది గాని మరేమీ కాదు. అయినా నీ ప్రతిపాదనను మన్నిస్తున్నాను. కాని నీ భావోద్వేగం తప్పుదారిని పట్టిస్తున్నది. ఒక నీటి బిందువు తీక్షణమైన సూర్యుని కిరణాలను తాకడానికి సాహసించేలా ఉన్నట్టున్నది. నేను నీటి బిందువుని కాదు గురుదేవా. ఒక రాతి పరమాణువు చూడ్డానికి చాలా చిన్నదిగా, తుచ్చముగా కనిపిస్తుంది. కానీ దాన్నెవ్వరూ ఏమీ చేయలేరు కదా. నా సంకల్పం భావుకత్వం కాదు, ఆలోచించి తీసుకున్న దృఢ నిర్ణయం. హే దేవి, నీవు దేవేంద్రుని గారాల పుత్రికవు. మరి నేను దానవులకు రాజగురువును. దేవదానవులు ఒకే నదికి 2 తీరాలకు సమానమైన వారు. అవి కలవడం సాధ్యం కాదు. विष्णुपुर